హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టీ ఇన్పుట్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం పిఎల్సి లాడర్ లాజిక్ ప్రోగ్రామ్లో మ్యాథ్ అండ్ కంపారిటర్ని ప్రొడక్షన్ లైన్లో ఎలా యూజ్ చేస్తామో తెలుసుకున్నాము. ఈ వీడియోలో నేను మీకు పార్కింగ్ ఏరియాకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తాను. ఈ ప్రోగ్రాంలో కూడా మనం కంపారిటర్ని అయితే యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్, ఈ శాంపిల్ ప్రోగ్రామ్స్ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే లాజిక్స్ని అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లాజిక్స్ ఎప్పుడైతే క్లియర్గా అర్థమవుతాయో మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏ లాజిక్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకని కేర్ఫుల్గా వాచ్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా నేనైతే ఎకో స్ట్రక్చర్ మిషన్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేనైతే రీడ్ అండ్ రైట్ ప్రొడక్షన్ని ఇన్యాక్టివ్గా ఉంచుకుంటున్నాను. ప్రొడక్షన్ని ఓకే, అప్లై. నెక్స్ట్ కన్ఫిగరేషన్ ట్యాబ్లో డివైజ్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. M221 C24T దీన్ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ప్రోగ్రామింగ్ ఇక్కడ అయితే ఫుల్ స్క్రీన్ మోడ్ ఆన్ చేసుకుంటున్నాను. ఒక పార్కింగ్ ఏరియాకి ఎన్ని వెహికల్స్ లోపలికి వచ్చాయి, ఎన్ని వెహికల్స్ బయటకు వెళ్ళాయి, పార్కింగ్లో స్పేస్ అవైలబిలిటీ ఉందా, ఎంటీ ఉందా, ఫుల్ అయిందా అనే కాన్సెప్ట్ ప్రకారం ప్రోగ్రామ్ అయితే చేస్తాను. దానికోసం ముందుగా నేను మనకి ఎక్కువ కౌంట్ చేయాలంటే మనం కౌంటర్ని యూజ్ చేస్తాం కదా, అందుకని నేను ఇక్కడ ఒక నార్మల్ కౌంటర్ని తీసుకున్నాను. ఇక్కడ ప్లేస్మెంట్ చేశాను. నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకి అవుట్పుట్ కాయిల్ తీసుకుంటున్నాను. ఇది మనకి రీసెట్ రీచ్ అయినప్పుడు అవుట్పుట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కౌంట్ అప్కి ఒక కాంటాక్ట్, అలానే కౌంట్ డౌన్కి ఒక కాంటాక్ట్ తీసుకున్నాను. దీనికి ఒక సర్క్యూట్ అయితే బిల్డ్ చేసుకున్నాను. ఇది కౌంటర్ నెంబర్ 0. దీనికి రీసెట్ వచ్చేసి నేను ఇస్తాను, ఒక 10 ఇస్తున్నా. అంటే ఈ పార్కింగ్ కెపాసిటీ 10 వెహికల్స్ అనమాట. మీకు అర్థం కావాలని ఇక్కడ నేను 10 పెట్టాను. అక్కడ కెపాసిటీ ఎంత ఉంటే అంత నెంబర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. రేపు నేను వీటికి అడ్రస్ మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి I00, కౌంట్ డౌన్ సెన్సర్ వచ్చేసి I01, అవుట్పుట్ వచ్చేసి Q00. వీటిలో కౌంట్ అప్ అండ్ కౌంట్ డౌన్ రెండు మనం ఈ టైమర్కి ఇచ్చాము. రీసెట్ 10 ఇచ్చాము కదా, 10 కౌంట్ రీచ్ అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి పార్కింగ్ ఎంటీగా ఉంటే ఇంకొక సిగ్నల్ రావాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక రన్ యాడ్ చేసుకొని దీనికి నేను ఒక కంపారేటర్ తీసుకుని దీనికి ఒక అవుట్పుట్ కాయిల్ అయితే ఇచ్చాను. ఈ అవుట్పుట్ కాయిల్ అడ్రస్ వచ్చేసి Q01. ఇప్పుడు దీనికి అడ్రస్ వచ్చి మనం ఏం మెన్షన్ చేయాలంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం కంపారేటర్ చేసినప్పుడు కూడా మీరు చూసుంటారు. చూడండి,
C0 V వాల్యూ ఎంత ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు మనం ఈ కౌంటర్ వాల్యూ 0 అయినప్పుడు మనకి ఇది అవుట్పుట్ రావాలని అయితే దీనికి మెన్షన్ చేసాము. ఇప్పుడు వేకెన్సీ ఉందా లేదా తెలుసుకోవడానికి, అంటే పార్కింగ్ లో ఖాళీ ఉందా లేదా వేకెన్సీ పెట్టడానికి, దానికోసం ఇంకొక అవుట్పుట్ ని మనం అరేంజ్ చేద్దాం. దానికోసం ఇంకొక రన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక కంపారేటర్ తీసుకున్నాను, ప్లేస్ చేసి దానికి ఒక అవుట్పుట్ కాల్ని అయితే ఇచ్చాను. ఈ అవుట్పుట్ క్యారెక్టర్స్ వచ్చేసి Q02. చూడండి, ఇక్కడ దీనికి ఏం మెన్షన్ చేస్తున్నాను అంటే పర్సంటేజ్ C0.V less than 10. ఓకే, చూడండి ఇక్కడ ఈ కౌంటర్ వాల్యూలో 10 కన్నా తక్కువ ఉంటే మనకి ఇది అవుట్పుట్ అయితే రావాలి. సో ఇప్పుడు దీన్ని మీకు సిమ్యులేట్ చేసి చూస్తాను. ముందుగా ఎగ్జిట్ ఫుల్ స్క్రీన్ మోడ్, లాంచ్ సిమ్యులేటర్, స్టార్ట్ కంట్రోలర్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది 0లో ఉంది కాబట్టి, కౌంటర్ 0లో ఉంది కాబట్టి, అంటే పార్కింగ్ లో వెహికల్స్ ఏం లేవు కాబట్టి మనకి ఇది 0 అయితే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ పాస్ అయింది అనుకున్నాం లోపలికి. చూడండి, ఇక్కడ ఒక వెహికల్ ఎంటర్ అవగానే మనకి ఎంపీ అన్నది ఆఫ్ అయిపోయి అవైలబిలిటీ అన్నది ఆన్ చేస్తుంది. 10 వెహికల్స్ తోటి పార్కింగ్ నిండిపోయింది అనుకోండి. చూడండి, ఇక్కడ నేను 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 వెహికల్స్ రాగానే ఇక్కడ పార్కింగ్ ఫుల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎంపీ అండ్ అవైలబిలిటీ అనేది క్లోజ్ అయింది. సో ఇలా మనకి సిగ్నల్ అనేది వస్తుంది. ఇక్కడ కౌంట్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ వెహికల్ అనేది ఇంకొకటి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి పార్కింగ్ నుంచి, అది కౌంట్ డౌన్ అయినప్పుడు మనకి ఇక్కడ అవైలబిలిటీ అనేది చూపిస్తుంది. అదే మొత్తం ఎన్ని వెహికల్స్ వచ్చి ఎన్ని వెహికల్స్ బయటకు వెళ్ళారే ఆ కౌంట్ కావాలనుకుంటే దీనికి మనం ఇంకొక 2 కౌంటర్లు అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కౌంటర్లో ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, టోటల్ వెహికల్స్ అనేది లేదు. సో ఈ టోటల్ వెహికల్స్ కౌంటర్ మనకు కావాలంటే దీనికి మళ్ళీ మనం ఇంకొక 2 కౌంటర్స్ని యాడ్ చేసుకొని ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా క్లోజ్ సిమ్యులేటర్, దానికోసం నేను ఇంకొక 2 యాడ్ చేసుకొని ఇంకొక కౌంటర్ని తీసుకున్నాను. కౌంటర్ని రిప్లేస్ చేశాను. ఇప్పుడు దీనికి చూడండి, అవుట్పుట్ అనేది ఒకటి 2 అవుట్పుట్ ఇచ్చింది. ఇదేంటంటే మనకి అనేది అప్ కౌంట్ ఓవర్ఫ్లో, అంటే మనకి ఈ 9999 దాటి ఇంకా అప్ కౌంట్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనకి ఇది ఆన్ అవుతుంది. 9999కి రీచ్ అయినప్పుడు ఇదైతే ఆన్ అవుతుంది అన్నమాట.
ఇది మనకి అప్ కౌంట్ ఓవర్ఫ్లో. వీటి ఇన్పుట్ కోసం నేను కౌంట్ అప్ తర్వాత రీసెట్ కోసం ఇంకొక కాంటాక్ట్ అయితే ఇచ్చాను. ఈ రెండుకి సర్క్యూట్ బిల్డ్ అనేది చేస్తాను. చూడండి, ఇక్కడ అవుట్పుట్లో మనం ఆల్రెడీ Q0.002 వరకు వాడాం కాబట్టి ఈ అవుట్పుట్ వచ్చేసి నేను Q03 అండ్ Q04. ఇన్పుట్ అడ్రస్ వచ్చేసి మన కౌంట్ అప్ ఏదైతే ఉందో అదే సెన్సర్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. I0.0 కౌంట్ చేయాలి కాబట్టి సేమ్ అదే సెన్సర్ నుంచి మనకి సిగ్నల్ దీనికి రావాలి. తర్వాత రీసెట్కి వచ్చేసి మనం I01 వరకు వాడాం కాబట్టి ఇక్కడ I02 ఇప్పుడు ఈ కౌంటర్ ఏం చేస్తుందంటే ఈ ఇన్పుట్లు మొత్తాన్ని మనకి కౌంట్ చేస్తుంది అనమాట. దీనికి డౌన్ కౌంట్ అనేది లేదు, కౌంట్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటుంది. ఈ ప్రీసెట్ రీచ్ అయినప్పుడు ఈ సిగ్నల్ వస్తుంది. అంతకుమించి ఒకటి లెక్క పెట్టిన మనకి ఆల్రెడీ అప్ కౌంట్ ఓవర్ఫ్లో అయిందని ఇక్కడ సిగ్నల్ వస్తుంది. అప్పుడు రీసెట్ చేయాలంటే మనం ఈ ఇన్పుట్ని అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళే వెహికల్స్కి కూడా ఇంకొక కౌంటర్ తీసుకొని సెట్ చేస్తాను. దానికోసం నేను ఇంకొక రన్ యాడ్ చేసుకొని ఇంకొక కౌంటర్ తీసుకున్నా. ఈ కౌంటర్ని ఇక్కడ ప్లే చేసి సేమ్ దీనికి ఎలా అయితే ఇచ్చామో సేమ్ ఈ కౌంటర్కి అయితే ఎలా ప్రోగ్రామ్ చేసామో దీనికి కూడా అలానే చేయాలి. చూడండి, రెండు అవుట్పుట్లు తీసుకొని 1 2 తర్వాత రెండు కాంటాక్ట్లు తీసుకొని రీసెట్ అండ్ దీనికి కూడా కౌంట్ అప్కే ఇవ్వాలి, కౌంట్ డౌన్ కాదు కౌంట్ అప్కే ఇవ్వాలి. ఈ రెండుకి సర్క్యూట్ బిల్డ్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు దీని అడ్రస్ వచ్చేసి మనకి కౌంట్ డౌన్కి ఇక్కడ మన ఫస్ట్ కౌంటర్లో కౌంట్ డౌన్కి ఏదైతే ఇచ్చామో ఆ కౌంట్ డౌన్ అడ్రస్ I0.1 ఇవ్వాలి. ఎందుకంటే మనకి బయటకు వెళ్ళే వెహికల్స్ని కౌంట్ చేయాలి కాబట్టి I0.1. ఈ రీసెట్కి వచ్చేసి మనకి I0.2 వాడాం కాబట్టి ఇక్కడ I03 ఇచ్చుకోవచ్చు. I03 దీనికి సపరేట్ ఇన్పుట్ ఉంటుంది కాబట్టి వీటికి వచ్చేసి మనకి రెండుకి కూడా సపరేట్ ఇన్పుట్సే. ఇక్కడ ఆల్రెడీ మనం Q04 దాకా వాడాం. సో Q05 వచ్చేసి Q06. ఇది అప్ కౌంట్ అండ్ డౌన్ కౌంట్. ఈ రెండు కౌంటర్లు మాత్రం రెండు అప్ కౌంటర్లు, ఒకటి ఇన్కమింగ్ వెహికల్స్కి, రెండు అవుట్ గోయింగ్ వెహికల్స్కి. దీన్ని మీకు సిమ్యులేట్ చేసి చూస్తాను. ఫుల్ స్క్రీన్ మోడ్, కమిషనింగ్, లాంచ్ సిమ్యులేటర్, స్టార్ట్ కంట్రోలర్, ఓకే, ప్రోగ్రామ్, ఫుల్ స్క్రీన్ మోడ్, ఇక్కడ పార్కింగ్ అయితే ఖాళీ ఉంది కాబట్టి వేకెన్సీ ఉంది. సో ఈ రెండు ఆన్లో ఉన్నాయి, మిగతా కూడా మనకి ఆఫ్ పొజిషన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఒక వెహికల్ ఎంటర్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంటీ అన్నది ఆఫ్ అయిపోయింది, తర్వాత వేకెన్సీ అన్నది అవైలబిలిటీ ఉంది చూస్తుంది. సో ఇంకొక వెహికల్ కౌంట్ అయింది ఉంటుంది, రెండు ఇక్కడ 2 వెహికల్స్ కౌంట్ అయ్యాయి. అలానే ఇన్కమ్ కౌంటర్లో కూడా 2 వెహికల్స్ అయితే కౌంట్ అయ్యాయి. అవుట్ గోయింగ్ వెహికల్స్లో ఒకటి కూడా కౌంట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు వచ్చి 2 వెహికల్స్ లోపలికి వచ్చాయి, ఒకటి కూడా బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు ఒక వెహికల్ని మనం ఎగ్జిట్ అయింది అనుకోండి, చూడండి ఒక వెహికల్ని ఎగ్జిట్ చేద్దాం. ఒక వెహికల్ ఎగ్జిట్ అయింది. సో ఇక్కడ 2 వెహికల్స్ వచ్చాయి,
అందులో ఒకటి బయటకు వెళ్ళింది. కానీ ఇక్కడ కౌంటర్లో వచ్చేసి మనకి ఒక వెహికలే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ టూలోంచి ఒక వెహికల్ పాస్ అయిపోయింది కాబట్టి -1 ఇక్కడ అవుతుంది. కానీ ఈ కౌంటర్లో మాత్రం అవదు. ఇలా ఎన్ని వెహికల్స్ వచ్చినా చూడండి, ఇక్కడ 3 వెహికల్స్ వచ్చాయి, 4 వెహికల్స్ వచ్చాయి, 5 వెహికల్స్ వచ్చాయి, 6 వెహికల్స్ వచ్చాయి. ఈ 6లో ఇంకొక 1 వెహికల్ ఎగ్జిట్ అయింది, ఇంకొక వెహికల్ ఎగ్జిట్ అయింది. ఓకే, 6 వెహికల్స్ వచ్చాయి, 3 వెహికల్స్ వెళ్ళాయి. అంటే ఇక్కడ మనకి మిగిలిన 3 వెహికల్స్ ఇక్కడ ఉంటుంది. అంటే ఫస్ట్ కౌంటర్ లోపలికి వచ్చే వాటిని కౌంట్ చేస్తుంది, బయటకు వెళ్ళే వాటిని కౌంట్ చేస్తుంది. కానీ బయటకు వచ్చిన వెహికల్స్ నుంచి లోపలికి వెళ్ళిన వెహికల్స్ కౌంట్ అయితే మైనస్ చేస్తుంది. ఈ కౌంటర్స్ వచ్చి కేవలం లోపలికి వచ్చింది మాత్రమే కౌంట్ చేస్తే బయటికి వెళ్ళిన వాటిని కౌంట్ చేయదు. ఈ కౌంటర్ వచ్చేసి కేవలం బయటకు వెళ్ళిన వెహికల్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది, లోపలికి వెళ్ళిన వెహికల్స్ని కౌంట్ చేయదు. సో టోటల్ కౌంట్ వచ్చి మనకి ఎన్ని వెహికల్స్ ఎంటర్ అయ్యాయి, ఎన్ని వెహికల్స్ అవుట్ అయ్యాయి అనేది ఈ కౌంటర్స్ మనకి చెప్తాయి అన్నమాట. ఇది ఫుల్ అయినప్పుడు మనకి ఇక్కడ మనకి కౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ ఓవర్ఫ్లో అయింది అనుకోండి, ఈ 9999 వెహికల్స్ మించి వెళ్ళాయి అనుకోండి, అమ్మటినే ఇక్కడ ఓవర్ఫ్లో అయిందని మనకి సిగ్నల్ అయితే వస్తుంది. అప్పుడు మనం రీసెట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మీకు దీంట్లో 10 వెహికల్స్ని కౌంట్ చేసి చూస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 3 వెహికల్స్ ఉన్నాయి, 4, 5, 6, 7, 8, 9, 10. చూడండి, 10 వెహికల్స్ అవగానే ఇక్కడ పార్కింగ్ ఫుల్ అని సిగ్నల్ వచ్చింది. తర్వాత ఇక్కడ మొత్తం 13 వెహికల్స్ కౌంట్ అయ్యాయి, 3 వెహికల్స్ బయటకు వెళ్ళాయి, రిమైనింగ్ 10 వెహికల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. 2 వెహికల్ బయటకు పాస్ అయ్యాయి అనుకోండి, చూడండి ఇక్కడ మీకు కౌంట్ ఇది కనపడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, 1 వెహికల్ పాస్ అవ్వగానే ఇక్కడ మనకి ఫుల్ అనే సిగ్నల్ ఆఫ్ అయ్యి అవైలబిలిటీ అనే సిగ్నల్ అయితే వచ్చింది. ఇంకొక వెహికల్ బయటకు పాస్ చేస్తే చూడండి, ఇక్కడ 10కి 8 అయింది కౌంట్. ఇక్కడ టోటల్ 13లో 5 వెహికల్. ఈ కౌంటర్ ఏమో టోటల్ ఇన్కమింగ్ వెహికల్స్, ఈ కౌంటర్ టోటల్ అవుట్ గోయింగ్ వెహికల్స్. ఇది ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ వెహికల్స్, పార్కింగ్ అవైలబిలిటీ ఫుల్ అయింది చెప్తాను అన్నమాట. సో ఈ విధంగా మనం కంపారేటర్ అండ్ కౌంటర్ని ఉపయోగించి పార్కింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.